ప్రైవేట్ ఎంప్లాయీ పనిచేస్తున్నాను. ఈఎస్ఐ కార్డు నా పేరు మీద ఉంది కాబట్టి నా కొడుకు ఇట్లా కిడ్నీ ఫెయిల్ అయింది అన్నప్పుడు నేను నా కిడ్నీ చెక్ చేయండి సార్ అంటే సార్ వాళ్ళు బాగా నాకు కోఆపరేట్ చేశారు. బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేసి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేశారు 2 వారాల క్రితము. లాస్ట్ ఇయర్ నవంబర్ ఇక్కడ నేను జాయిన్ అయినా. నాకు ఈ రైట్ లెగ్ కొంచెం స్వెల్లింగ్ వచ్చి ఉండే అండ్ దాంతోపాటు కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. అందుకోసం ఇక్కడ అడ్మిట్ అయినా నేను. అప్పుడు కార్తిక్ సార్, సుధీర్ సార్ ఇద్దరు నాకు అన్ని టెస్టులు చేయడం జరిగింది. సో టెస్టుల తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే నా 2 కిడ్నీస్ కూడా ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు. సో అప్పటి నుంచి నేను డయాలసిస్లోనే ఉన్నా. డయాలసిస్లో కూడా చాలా డిఫికల్టీస్ అయినాయి నాకు. ఈవెన్ డయాలసిస్ తర్వాత కూడా నాకు బ్రీతింగ్ సరిగ్గా అవ్వకపోవడం అండ్ వాటర్ లంగ్స్లో అక్కడ జామ్ అవ్వడం, దానివల్ల చాలా డిఫికల్టీస్ నేను ఫేస్ చేసిన. Our patient, Mr. Shirish Kant, had multiple problems during dialysis. The transplant would be the ideal option in such patients, not only him, rather than any end-stage kidney disease patient. We told him the best option in his life and to maintain a normal life is not dialysis ultimately. It is better to undergo a kidney transplant. We chose his father as the best donor and made sure that his father is safe to undergo the kidney transplant and will not have any problems in future. మా డాడీ కిడ్నీ నాకు ట్రాన్స్ప్లాంట్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత సో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్ అన్ని తీసుకొని నాకు రీసెంట్గా 2 weeks బ్యాక్ నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. సో ట్రాన్స్ప్లాంట్ ముందు కానీ డాక్టర్స్ వాళ్ళ సర్వీసెస్ కానీ అంతా చాలా బాగుండే అండ్ వాళ్ళు నా మీద చూపించిన కేరింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా నేను ఇప్పుడు నార్మల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నా అండ్ ఇప్పుడు నేను నాకైతే ఎలాంటి డిఫికల్టీస్ కానీ ఎలాంటి ఏం లేవు. ఇప్పుడు ఐఎమ్ లీడింగ్ మై నార్మల్ లైఫ్. We did a successful kidney transplant, following which he is now in 10th of day renal transplant, which he is doing very well and is back to his normal life. ఇది సక్సెస్ఫుల్గా నాకు చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్లకు. Joining ESI scheme just got more rewarding.